ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. గుమ్మం దాకా వచ్చిన నువ్వు లోపలికి రాకుండా ఉంటే ఈ తల్లి మనసు ఎంత బాధపడుతుందో పెంచిన తల్లి మనసు ఇంకా బాధపడుతుందిరా. దయచేసి లోపలికి రారా. ఏంట్రా, మాతో కలవకూడదని నిర్ణయించుకున్నావా లేక మమ్మల్ని వదిలేయాలని నిశ్చయించుకున్నావా? కొన్ని విషయాలు బయటికి చెప్పలేమమ్మా. మనసుని ఎంత బాధ పెట్టినా మనుషులు కలవాలి అంటే కొన్ని సరిహద్దులు చెరిగిపోవాలి. అంతవరకు నేను దూరంగానే ఉండాలి. దయచేసి ఇంకోలా అనుకోకు. అక్క నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. దయచేసి అర్థం చేసుకో. అంటే ఏంట్రా అర్థం చేసుకునేది? అభిమానం పెదాల మీద కాదురా, గుండెల్లో ఉండాలి. మమకారం మాటల్లో కాదురా, చేతల్లో కనిపించాలి. నీ వల్ల రాధాకృష్ణకి ఆపరేషన్ జరిగిందని రాణి ఎంతగానో మురిసిపోయింది. అది నాకు తెలుసు. అమ్మా, తను రాలేను అంటుంటే దాని వెనకాల తన బాధ ఏంటో అర్థం చేసుకోవాలి. నువ్వు కూడా ఇలా మాట్లాడితే తను ఎంత బాధపడతాడో ఆలోచించకపోతే ఎలా? గుమ్మం దాకా వచ్చాడు. మనం బాగుండాలని కోరుకుంటున్నాడు. నా మంచి కోరుకునే నా తమ్ముడు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఇంటి దాకా వచ్చాడు కదా, ఇంట్లోకి రాలేకపోతున్నందుకు నువ్వు ఇంకా గొడవ పెట్టకు. అక్క, గోపికి మనమంటే చాలా అభిమానం ఉంది. కానీ ఆ ఇంట్లో 2 బ్రహ్మరాక్షసులు ఉన్నాయి కదా, వాళ్ళ గురించే ఆలోచిస్తున్నాడు. నా తమ్ముడి గురించి నాకు తెలీదా అంజీ? వాడికి మనం అంటే ఎంత ఇష్టం ఉందో వాడి కళ్ళు చెప్తున్నాయి. లోపలికి రాలేకపోతున్నందుకు వాడెంత బాధపడుతున్నాడో ఆ కళ్ళల్లో విషాదం కనబడుతోంది. అందుకే తమ్ముడిని బాధ పెట్టొద్దని అమ్మతో అలా మాట్లాడాను. రామ్మా, పద. ఏంటి సీత, నీ కూతురు వర్షానే ఈ ఇంట్లో ఉంటున్న వర్ష అని మీ అత్తగారి పూర్ణకు తెలిసినా ఈ నిజాన్ని ఎందుకు బయటపెట్టడం లేదు? తన మనవరాలి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని అన్నయ్య ఎన్నోసార్లు చెప్పారు. వర్ష ఇంటికి వస్తే బావుంటుంది, తానెక్కడుందో ఏంటో అని పని కట్టుకుని మరీ వదిన నాతో ఎన్నోసార్లు చెప్పింది. మరి అంతలా ఎదురు చూసిన మనవరాలు ఎన్నాళ్ళు వేళ్లతోనే ఉన్న వర్ష అని నీ కూతురు వర్ష అని తెలిసాక ఇంకా ఈ నిజాన్ని ఎందుకు దాస్తోంది? సమంత వర్షని ఇంట్లో పని మనిషిగా చేసినా, అన్నయ్య ఎన్ని మాటలన్నా, చివరికి నేను దొంగతన నింద మోపినా వదిన మౌనంగా భరించింది. మనసులో బాధను దాచుకుంది. కాని ఈ ఇంటి వారసురాలే వర్ష అన్న నిజాన్ని ఎందుకు బయటపెట్టడం లేదు? దీని వెనకాతల ఏదో కారణం ఉంది. ఏదో జరుగుతోంది. అదేంటో నేను తెలుసుకోవాలి. వదినా, నీ మనవరాలి వర్ష ఎక్కడుందో తెలిసినట్టుంది. నాకు తెలిస్తే ఇంటికి తీసుకొచ్చేదాన్ని కదొదినా. దూరంగా ఎందుకుంచుతాను? తను రావాలి, ఈ ఇంట్లో ఉండాలని మేమెప్పుడూ కోరుకుంటున్నాము. అలాంటిది తను ఎక్కడుందో తెలిస్తే ఇక్కడికెందుకు తీసుకురాకుండా ఉంటాను? అదే వదినా, పూజారి గారు ఆ రోజు ఒక చైన్ ఇచ్చారు కదా, సమంత చైన్ ఇంట్లోనే ఉంది. మరి గుళ్ళో దొరికిన చైన్ వర్షాదే కదా. అందుకే వర్ష ఎక్కడుందో తెలిసిందేమో అని అడిగాను. నేను కూడా అలాగే అనుకుని గుడికి వెళ్ళాను దినా. కాని
పూజారి గారు ఒకటే చెప్పారు, అది గుళ్ళో దొరికిందమ్మా, అదెవరిదో నాకు తెలీదు అని. నేను నిల్చున్న చోటే పడింది కాబట్టి అది మనదే అయ్యుంటుందని తెచ్చిచ్చాను అన్నారు. మేం వేసిన చైన్ మా దగ్గరకొచ్చింది కానీ వర్ష ఇంకా రాలేదు. అదేంటది? ఆ చైన్ ఇక్కడే దొరికింది అంటే తను ఇదే ఊళ్ళో ఉంటుందని అర్థం కదా, మనకు దగ్గరగా ఉందనే అర్థం కదా, మనతోనే ఉందని అర్థం కదా. వర్ష ఎక్కడున్నా బావుండాలని కోరుకుంటాను. తను తొందరగా మాకు దగ్గరవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఇంట్లో మళ్ళీ సంతోషాలు రావాలని కోరుకుంటున్నాను. అంతకు మించి ఇంకేమీ కోరుకోను. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించుకో. నువ్వు చాలా తెలివైన దానివి వదినా. నేను ఎంత తెలివిగా ప్రశ్నలు వేసినా నీ మనవరాల్ని నువ్వు చూశావన్న నిజాన్ని మాత్రం నువ్వు బయట పెట్టడం లేదు. కానీ నిజం నాకు తెలిసిందని నువ్వు ఊహించలేకపోతున్నావు. ఈ నిజాన్ని నువ్వు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నావో తెలుసుకుంటాను. దానివల్ల నాకేం లాభం ఉంటుందో ఆలోచిస్తాను. మహి, నీ మాటల్లో ఏదో మర్మముంది. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? ఏంటి బ్రో, ఏం మాట్లాడడం లేదు? ఏం లేదు బ్రో, నేను స్నేహానికి చాలా విలువిస్తాను. నువ్వు నాకు మంచి స్నేహితుడివి అనుకున్నాను. అందుకే నువ్వు బాగుండాలని కోరుకున్నాను. బట్ నువ్వు నా మాట విన్నట్టే విని ఇంత ప్రమాదం తెచ్చుకుంటావని నేను కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు ఏమైంది బ్రో? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇంకా ఏం మాట్లాడాలి? నిన్న ఫంక్షన్కి నేను దేనికి వెళ్ళమన్నాను? సమంత నిన్నెంతగానో ఇష్టపడుతోంది, తన ప్రేమని నువ్వు అర్థం చేసుకోవాలని, మీ భార్యాభర్తలు విడిపోకూడదని కోరుకున్నాను. ఎన్ని గొడవలున్నా సరే పెళ్ళి అనే బంధం అన్నిటికంటే గొప్పది. అందుకే మీరిద్దరూ కలిసి ఉండాలని ఒక స్నేహితుడిలా కోరుకున్నాను. స్నేహానికి విలువిచ్చేవాణ్ణి కాబట్టి స్నేహంతో చెప్పిన మాటను కాదని లేక వెళ్ళాను కదా. ఓ, చాలా గొప్ప పని చేశావు. నువ్వు వెళ్ళి ఫంక్షన్ చూసి రాలేదు, సమంతని అర్థం చేసుకుని రాలేదు, తనతో కలిసి ఉంటానని మాట కూడా ఇచ్చి రాలేదు. నువ్వక్కడికి పాయిజన్ తాగి వెళ్ళావు, ప్రాణాలు తీసుకోవాలని వెళ్ళావు, మృత్యువుతో చెలగాటం ఆడడానికి వెళ్ళావు. ఇదే నన్ను స్నేహానికిచ్చే విలువ? ఏ స్నేహితుడైనా తన స్నేహితుడు చనిపోవాలని కోరుకుంటాడా? అసలెందుకు వంశీ ఇలా చేశావు? మనసు లేని చోట మనిషి బ్రతకలేడు బ్రో. సమంతని నేను ప్రేమిస్తున్నానని మీ అందరితో చెప్తుంది, కానీ తన మనసులో నిజంగా ప్రేమ లేదు. ప్రేమ చెప్పుకుంటే వచ్చేది కాదు, గుండెల్లోంచి రావాలి, మనసులోంచి పుట్టాలి. అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం ప్రేమిస్తున్న వాళ్ళకి మన ప్రేమేంటో తెలిసిపోతుంది. వాళ్ళని చూసినప్పుడు మన కళ్ళు చెబుతాయి, వాళ్లతో మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో మాధుర్యం చెప్తుంది. కానీ సమంత ప్రేమంతా నటన. అందుకే నేను భరించలేకపోతున్నాను. ఈ విషయం ఇక్కడితో వదిలే బ్రో. నువ్వు ఒక వ్యక్తిని మనసారా ప్రేమిస్తున్నానన్నావు కదా, తనకి నీ ప్రేమను కూడా చెప్పానన్నావు కదా, మరి తనేముందో ఇంకా చెప్పలేదు. తన నుంచి ఇంకా ఏ సమాధానం రాలేదు బ్రో. నా ఇష్టాన్ని చెప్పాను అని చెప్పాను, ఆలోచించి సమాధానం చెప్పమన్నాను. ఇన్ని రోజులుగా తను ఏ సమాధానం చెప్పలేదు. బహుశా నేనంటే ఇష్టం లేదేమో, అందుకే మళ్ళీ నేనేం అడగలేదు. నువ్వే చెప్పావు కదా, ప్రేమ అనేది ఇద్దరి వైపు నుంచి ఉండాలని. అందుకే ఇంకా తనని నేనేం అడగలేకపోయాను. నీలాంటి వాడిని ఇష్టపడకపోవడానికి కారణాలేముంటాయి బ్రో? నువ్వు చాలా మంచివాడివి, అభిమానాన్ని పంచుతావు, నిస్వార్థంగా సేవ చేస్తావు. ఎవరికైనా కష్టం అంటే నువ్వు చెలించిపోతావు. ఏ వ్యక్తి అయినా తన జీవితంలోకొచ్చే మనిషి ఇంతకన్నా గొప్పవాడు ఉంటాడు అని ఎవ్వరూ ఊహించరు. నీలాంటి వాణ్ణి అసలు ఎవరూ వదులుకోరు. అందుకే ఒక పని చేయి కళ్యాణ్,
నువ్వు తన్ని ఆలోచించుకుని చెప్పమని చెప్పావు. సమాధానం చెప్పడానికి ఎలాంటి సమయం పెట్టలేదు. ఈసారి నీ నిర్ణయాన్ని చెప్పు. ఇంత సమయంలోగా తను సమాధానం చెప్పాలి అని గడువు పెట్టు. నీ మీద తనకు అభిమానం ఉంటే నీ నిర్ణయం తనకిష్టమని చెప్తుంది. ఒకవేళ నువ్వు అనుకున్నట్టే తనకు అలాంటి ఉద్దేశం లేకపోతే నేనేమీ చేయలేనని చెప్తుంది. ఏదైనా సరే తన నిర్ణయం అయితే చెప్తుంది. అలా ప్రయత్నించి చూడు. ఎందుకంటే నువ్వంటే ఇష్టం లేకుండా నువ్విచ్చిన గిఫ్ట్ అయితే తీసుకోదు. నువ్వంటే ఇష్టం లేకుండా నీతో తన మనసు పంచుకోదు. తన నిర్ణయం చెప్పడానికి ఏదో అడ్డొస్తుంది. ఆ అడ్డు తొలగి తన మనసులో మాట నీతో చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఆలోచన బాగుంది. తనతో మాట్లాడి చూస్తాను. ఇంత మంచి సలహా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రాణి, మనం కొత్తగా ఇంకో యూనిట్ ప్రారంభించాలనుకున్నాం కదా, దాని గురించి నేను లేబర్ కమిషనర్ని కలవాలి. అలాగే ఇండస్ట్రియల్ సెక్రటరీతో కూడా మాట్లాడాలి. ఇవన్నీ చూసుకొని వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. అవును, ఆ ప్రాజెక్ట్ ఫైల్ ఏది? ప్రాజెక్ట్ ఫైలా చూస్తున్నాను. ఎదిగోండి. నేను సెక్రటేరియట్కి వెళ్ళొస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఏవండి, సాయంత్రం అవుతుంది అంటున్నారు కదా, మరి భోజనం? అక్కడ క్యాంటీన్ ఉంటుంది కదా, అక్కడ తినేస్తానులే. నువ్వు నా గురించి ఆలోచించుకో. నేను కూడా మీతో వచ్చేదా? వద్దులే రాణి, గవర్నమెంట్ ఆఫీసర్లతో పని కదా, ఎంత టైం పడుతుందో తెలీదు. అనవసరంగా అక్కడ మీరు ఎదురు చూడడం ఎందుకు? నువ్వు అంజీతో ఇంటికి వెళ్ళిపో, నేను వస్తాను. అంజీ, రానమ్మతో మాట్లాడాలి. వస్తారుండు. నమస్తే. ఏంటి మల్లేష్, వర్క్ అంతా బానే జరుగుతుందా? బానే జరుగుతుందమ్మా. నేను మీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. చెప్పు. అమ్మా, నాకు వారం రోజులు సెలవు కావాలమ్మా. అదేంటి మల్లేషం, ఫ్యాక్టరీలో వర్క్ ఎక్కువగా ఉంది కదా, ఇప్పుడు సెలవు అడుగుతావేంటి? వర్క్ ఎక్కువగా ఉందని అడుగుతున్నాడేమో అక్క. అంజీ, ఎవరిని పడితే వాళ్ళని నువ్వు ఇలా మాట్లాడితే ఊరుకునేదే లేదు. అమ్మా, అంజీ మాటలు మనకేం కొత్త కాదు కదమ్మా. నేను మా ఊరు రుద్రారం వెళ్ళాలి. నా కూతురు పెళ్లి పెట్టుకున్నానమ్మా. తనకి తల్లి లేదమ్మా. ఈ పెళ్లి బాధ్యత నేను ఒక్కడనే చూసుకోవాలి. నా కూతురు ఒక అబ్బాయిని ఇష్టపడిందమ్మా. ఆ అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. ఆడపిల్ల పెళ్లి అంటే ఖర్చులు చాలా ఉంటాయి. ఈ వస్తున్న జీతం ఇన్నాళ్ళు తనని చదివించడానికి, అప్పులు తీర్చడానికే సరిపోయిందమ్మా. ఇప్పుడు పెళ్లి చేద్దామంటే చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అందుకే ఊరెళ్ళి నలుగురు కాళ్ళు పట్టుకొని సహాయం చేయమని అడగాలి. ఆడపిల్లని గౌరవంగా అత్తారింటికి పంపించాలి కదమ్మా. ఇవన్నీ చేయాలి అంటే నేను ఊర్లో ఉండాలి. అందుకేనమ్మా సెలవు అడుగుతున్నాను. ఆడపిల్ల పెళ్ళి అంటున్నావు కదా, ఖర్చులకి పనికొస్తాయి. తీసుకో మల్లేష్. వద్దమ్మా, నా ఏర్పాట్లు నేను చేసుకుంటాను. ఇది నేను నీ జీతంలో కట్ చేసి ఇస్తానని చెప్పడం లేదు. ఆడపిల్ల పుట్టింది అంటే మహాలక్ష్మి పుట్టింది అని అందరూ అంటారు. అలాంటి ఆడపిల్ల పెళ్ళి అంటే తండ్రి ఎన్ని కష్టాలు పడతాడో నేను ఊహించగలను. ఏ ఆడపిల్లైనా సరే గౌరవంగా అత్తారింటికి వెళ్ళాలి. దానికోసం తన తండ్రి నలుగురు కాళ్ళు పట్టుకోవాలని ఏ ఆడపిల్ల కోరుకోదు. నువ్వు మా దగ్గర పనిచేస్తున్నావంటే మాలో ఒక మనిషివి. మా మనిషికి కష్టం అంటే మేం చూస్తూ ఎలా ఊరుకుంటాము? ఈ పెళ్లికి కావలసిన ఖర్చు మేం చూసుకుంటాము. దీని గురించి నువ్వేమీ ఆలోచించకు. ముందు ఊరెళ్ళి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకో. నేను రాధాగారు దగ్గరుండి
మీ కూతురు పెళ్లి చేస్తాం. అది మా బాధ్యత. ఈ పెళ్లి గురించి నువ్వు ఎలాంటి సమస్య పడక్కర్లేదు. మేం చూసుకుంటాం. మీది ఎంత గొప్ప మనసమ్మా. ఇక్కడ పనిచేస్తున్న మమ్మల్ని మీరు ఏ రోజు వర్కర్లుగా చూడలేదు, మీ మనుషులుగానే చూశారు. ఈరోజు మా ఇంటి కష్టాన్ని కూడా మీ ఇంటి కష్టంగా భావించి సహాయం చేస్తాను అంటున్నారు. ఇంత గొప్ప మనసున్న వాళ్ళ దగ్గర నేను పనిచేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా పరిస్థితి మీకు చెప్పి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండమ్మా. చచా, చెప్పాను కదా, ఇది మన కుటుంబం. మీ సంతోషం మాదైనప్పుడు మీ కష్టం మాదెందుకు కాకూడదు? నువ్వింకేం ఆలోచించకు. వెళ్ళు, తీసుకో. వస్తాను. మంచిదమ్మా. అంజీ, పద. అమ్మా, అమ్మా ఇక్కడమ్మా. అమ్మా ఇక్కడ పట్టుకో అమ్మా. అమ్మా, అమ్మా ఇక్కడమ్మా. అమ్మా సీత, నువ్వు ప్రియకి పూర్తిగా అమ్మలాగా మారిపోయావు. నీకు దూరంగా ప్రియ ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతుంది. కానీ ఈ బంధం బలంగా ఉండాలంటే ఎప్పటికీ నువ్వు మాతోనే ఉండాలి. అలా ఉండాలి అంటే నువ్వు ఈ ఇంటి ఇల్లాలివి కావాలి. ఇప్పటికే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాను, కానీ నీ నిర్ణయాన్ని నువ్వు చెప్పలేదు. ఇలా ఎంతకాలం వెయిట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని నేనే కనుక్కున్నాను. సీత, నీతో మాట్లాడాలి. ఏంటి సార్ అది? సీత, నువ్వు నా ఇంటికి రాకముందు నా కూతురు మొహంలో నవ్వు లేదు, తన జీవితంలో సంతోషం లేదు. ఆనందంగా బ్రతకడానికి ప్రియకి నేను అన్నీ సమకూర్చాను, కానీ ఆనందాన్ని మాత్రం తీసుకొచ్చి ఇవ్వలేకపోతున్నాను. అది అమ్మ రూపంలో దొరుకుతుందని నాకు తెలుసు. తనకి అమ్మని తీసుకురాలేకపోయానని బాధపడుతున్నాను. ఆ బాధ నా మనసులో దాచుకుని నా కూతురు బాధని తెలియనట్టుగా తప్పించుకుని తిరిగేవాణ్ణి. కానీ నువ్వొచ్చాక తనకి అమ్మగా మారావు. నా కూతురు మొహంలో నిజమైన ఆనందాన్ని నేను చూస్తున్నాను. తనింత సంతోషంగా ఉండడం చూసి నాకు నీ మీద అభిమానం పెరిగింది. నిన్ను నా జీవితంలోకి తీసుకోవాలన్న ఆలోచన కలిగింది. ఇదే నిర్ణయం నేను నీతో చెప్పాను. అది కాదు సార్, అసలు నన్ను మాట్లాడినీ సీత. నీ నిర్ణయం తెలుసుకోవాలనే నేను మాట్లాడుతున్నాను. ముందు నేను ఏమనుకుంటున్నానో నీకు తెలిస్తేనే కదా తర్వాత నేను నిర్ణయం ఏంటో నాకు తెలుస్తుంది. సీత, నేను ఒక మనిషిని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తను నాకు శాశ్వతంగా దూరమైనప్పుడు ఈ మనసు ఎంతగా గాయపడిందో, ఎంత బాధపడిందో నాకు మాత్రమే తెలుసు. ఇంకా నా జీవితంలో ఏ అమ్మాయికి స్థానం లేదని అప్పుడే నిర్ణయించుకున్నాను. కానీ నిన్ను చూశాక, నువ్వు ప్రియా మీద కురిపిస్తున్న ప్రేమను చూశాక
నా కూతురికి తల్లి ఎంతో అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. నీలాంటి మంచి మనిషి నా చేతుల్లో ఉంటే నా కూతురికి తల్లి స్థానం ఎప్పటికీ ఉంటుందని నాకు అర్థమైంది. నీ మంచితనం నన్ను ఆకర్షించింది. నువ్వు నా జీవితంలో ఉండాలని నాతో పాటు అందరూ కోరుకుంటున్నారు. ఇదే నిర్ణయం నేను నీకు చెప్పాను. మరీ ముఖ్యంగా ప్రియ ఎప్పటికీ నువ్వు ఈ ఇంట్లో ఉండాలని అనుకుంటుంది. అందుకే ఈ తాళిని మెడలో కట్టాలని, నేను నా జీవిత భాగస్వామిని చేసుకోవాలని, నా ప్రియకి శాశ్వతంగా తల్లిని తీసుకురావాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది ఆ అమ్మవారి ఆజ్ఞ అనుకుంటాను. అందుకే ఈ తాళిని ఆ తల్లి పాదాల దగ్గర పెడుతున్నాను. నీకిష్టమైతే ఆ తాళి నువ్వు తీసుకో, ఇష్టం లేకపోతే దాన్ని అసలు ముట్టుకోవద్దు. అదే నీ నిర్ణయంగా నేను అనుకుంటాను. ఎందుకంటే ఆడపిల్ల తన నిర్ణయం చెప్పడానికి సిగ్గుపడొచ్చు. అందుకే అమ్మవారి సాక్షిగా నీ నిర్ణయం చెప్పమంటున్నాను. ఆ దేవుడి సమక్షంలోనే నీకు తాళి కట్టి నిన్ను నాదాన్ని చేసుకుంటాను. అప్పుడు నా భార్యగా నువ్వు నాతో ఉంటావు. మనిద్దరం కలిసి ఉంటాం. ఇంకా ఎప్పటికీ నా జీవితంలో సమంత లేదని తను తెలుసుకుంటుంది.